హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే ఈ రోజున. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయన పేరు మీద ఆయన అంటే చాలామంది అసంఖ్యాకమైన ఆయన అభిమానులందరినీ ఉద్దేశించి జూనియర్ ఎన్టీఆర్ కెరీరు చాలా ముందుకి గొప్పగా సాగాలని, ఆయనకి మంచి మంచి హిట్స్ రావాలని మా హిట్ టీవీ తరఫున నేను కోరుకుంటూ ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా నిన్న రాత్రే డ్రాగన్ అనంటే మొన్నటి వరకు నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా అని మేము రాస్తూ వచ్చాం, కానీ ఇప్పుడు దానికి టైటిల్ పెట్టడంతో డ్రాగన్ రాత్రి ఎప్పుడో 11 గంటలకి లేట్ నైట్ రిలీజ్ చేశారు. అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకు అంటే ఈ సినిమా కొత్తగా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో కూడా ఈ సినిమా ప్రత్యేకంగా కనిపించి, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ క్యారెక్టర్ మౌల్డింగ్ దగ్గర నుంచి ఆ లుక్, బాడీ బిల్ట్ అవన్నిట్లో కూడా తను డిఫరెంట్గా కనిపించడం కోసం, ఆ క్యారెక్టర్ తను కావడం కోసం ఆయన కూడా చాలా లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్, లాట్ ఆఫ్ ఒక క్రమశిక్షణతో ఆ బాడీ బిల్ట్ని రెడీ చేసుకుని ఈ సినిమాకి వర్క్ చేయడం జరిగింది. కాబట్టి అది మనకు విజువల్స్లో అన్నిట్లోని చాలా బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ డిఫరెంట్లీ, కొత్తగా కనిపిస్తున్నారు. అండ్ చాలా ఒక సత్తా ఉన్న పాత్రని చేస్తున్నట్టుగా ఆ కొన్ని విజువల్స్లో అంటే 4 నిమిషాల దాదాపు 29 సెకండ్లో ఎంతో ఆ గ్లిమ్స్ ఉన్నది. ఆ గ్లిమ్స్కి సంబంధించి అందులో ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పటికీ కూడా అందులో అన్ని చోట్ల అతను చాలా స్ట్రాంగ్గా వెరీ ఒక మంచి కన్విక్షన్ ఓరియంటెడ్గా ఆ క్యారెక్టర్ని చేయడంలో ఆయన తాలూకు అభిరుచి బాగా కనిపించే విధంగా ఆయన హీఈస్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్. అయితే చాలామంది కామెంట్లు పెట్టినట్టుగా, సరే ప్రశాంత్ నీల్ గారు ఎవరు స్కూల్లోని వాళ్ళే చేయగలరు, అండ్ ఆ స్కూల్కి సంబంధించినట్టుగానే మన ఇంటర్నెట్లో కానీ ట్విట్టర్లో కానీ చాలామంది ఆ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. కేజీఎఫ్, సలారు, ఆ కలర్ ప్యాలెట్స్ కానీ ఆ రెజల్యూషన్స్ అవన్నీ కూడా ఆ సినిమాల లాగే ఆ లుక్ ఉండడం కానీ, ఆ లొకేషన్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడంలో కానీ అవన్నీ కూడా పాత సినిమాల తాలూకా ఆ ఇంపాక్ట్ కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ కంటెంట్ వల్ల, ఆ లొకేషన్స్ వల్ల ఆ గ్లిమ్స్ మాత్రం కొత్తగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు కొత్తగా ఉన్నాడు, అండ్ ప్రశాంత్ నీల్ గారు కూడా ఒక కొత్త ప్లెయిన్ ఆఫ్ స్టోరీని అందుకోవడం జరిగింది. ఇందులోని ఒక్కొక్క సినిమాలోని ఆయన ఒక్కొక్క ప్రాబ్లము, ఒక్కొక్క లొకేషను, ఒక్కొక్క బ్యాక్ డ్రాప్, వీటన్నిటిని బాగా సీరియస్గా వర్క్ చేసి ఒక అంటే ఎందుకంటే ఆయన చేసే సినిమాలన్నీ కూడా ఈ రోజున పాన్ ఇండియా సినిమాలు, భారీ ఎత్తున భారీ ప్రాజెక్టులు, భారీ బడ్జెట్లు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి ఆ సినిమాల తాలూకా మేకింగ్ స్టైల్స్ కూడా అంతే భారీ ఎత్తున మనకి కనిపిస్తాయి. అవన్నీ కూడా ఈ గ్లిమ్స్లో మనకి చాలా బాగా బ్రహ్మాండంగా కనిపించాయి ప్రతి ఫ్రేమ్లో కూడా. కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించిన కథ ఎప్పుడో పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో స్టార్ట్ అయ్యి బ్రిటిషర్స్ ఆ ఓపియం బిజినెస్ని ఇక్కడ ఎట్లాగా మత్తు పదార్థాలు తయారీని ఇక్కడ ఏ విధంగా అసలు ఇండియా వదిలి వెళ్లకుండా వాళ్ళు 250 ఏళ్ళు ఇక్కడే ఉండడానికి ఆ ఓపియం మొక్కలే కారణం అన్న ఒక కొత్త థీమ్ని ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ట్రై చేశారు. హిస్టారికల్గా దానికి ఎంతవరకు సిగ్నిఫికెన్స్ ఉన్నదన్నది ఇట్ ఈస్ ఆల్వేజ్ ఎ పాయింట్ ఆఫ్ డిబేట్. 250 ఏళ్ళు ఇక్కడ ఉండడానికి ఈ బిజినెస్సే కారణం. అండ్ వాళ్ళు ఇండియాని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు చాలా మోస్ట్ లుక్రేటివ్, అంటే మంచి ప్రాఫిట్లు వచ్చే బిజినెస్ను కూడా వదిలి వెళ్ళారు. ఒక పక్కన ఆఫ్ఘనిస్తాను, ఇంకో పక్కన ఈ రకమైన ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ని అక్కడ స్టార్ట్ చేసి ఆ సామ్రాజ్యాన్ని దాన్ని అంతటిని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారన్నది మనకి గ్లిమ్స్లో బాగా కనిపిస్తుంది. అండ్ అఫ్కోర్స్ ప్రశాంత్ నీల్ ఆయన మంచి డైరెక్టర్ అని ఇప్పుడు ఈ రోజున కొత్తగా చెప్పనక్కర్లేదు. అండ్ అటువంటి డైరెక్టర్తో జూనియర్ ఎన్టీఆర్ గారు మొదటిసారి కంబైన్ అయ్యి చేయడం అన్నది వాళ్ళిద్దరిలో కూడా మంచి హిట్ సాధించాలి అనే ఒక పట్టుదల కానీ లేకపోతే
లేకపోతే దానికి సంబంధించిన ఒక దృఢ సంకల్పం అని అంటామే, అలాంటివి ఆ సినిమా ఈ గ్లిమ్స్ ద్వారా మనకు బాగా కనిపిస్తున్నది. అండ్ మనకి దానిలో గొప్పగా అంటే తెలుగు ప్రేక్షకులుగా మనకి ఎక్కువ పరిచయం ఉన్నవాళ్ళు లేరు. శివరాజ్ కుమార్ గారు ఒక ఆయనను, అండ్ బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్, ఈ ఇద్దరు మనకి బాగా తెలుస్తూ కనిపించారు. అండ్ వాళ్ళల్లో హీరో అంటే మామూలుగా రెగ్యులర్ ప్యాటర్న్ని ప్రజెంట్ చేయడానికి కథలో ఎక్కడొక్కడ హీరో రావాలి, అది రాసేవాడికి తెలుస్తుంది అన్నప్పుడు అనిల్ కపూర్ గారి క్యారెక్టర్ని ఫ్లాష్ చేయడం, మీరే దిగాలని చెప్పి ఇంకో క్యారెక్టర్ చేత చెప్పించడం, అంటే ఒక పోలీస్ ఆఫీసరు దిగడం దాని మీద ఇక్కడ జరుగుతున్న ఈ ఓపియం మత్తు పదార్థాలకు సంబంధించిన వ్యాపార అంటే గుట్టుగా జరిగే వ్యాపారం మనం అండర్ వరల్డ్ అంటాం. అప్పుడు రోజులు అండర్ వరల్డ్ లేదులేండి, అంతా ఓపెన్ వరల్డే. అండర్ వరల్డ్ ఆ రోజున జరిగిన ఆ వ్యాపారం, ఆ దొంగ వ్యాపారం కానీ, లేకపోతే చాలా క్రూరమైన వాతావరణాన్ని చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు ప్రశాంత్ నీల్ గారు. ఇన్ఫ్లుయెన్సెస్ అన్నవి గ్యారంటీగా ఒక డైరెక్టర్ స్కూల్ ఆఫ్ థాట్లో అవి గ్యారంటీగా ఉంటాయి, వాటిని ఎవరు కాదనలేరు. డైరెక్టర్ కూడా దాన్ని మరల్చుకోలేడు, ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియరు, ఆ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్తో నేషనల్ వైడ్ గుర్తింపు ప్రశాంత్ నీల్కి కేజీఎఫ్తో కానీ సలార్తో కానీ రావడం మనం చూసాం. కాబట్టి హీ ఆల్వేస్ స్టిక్స్ టు దట్, నో మిస్టేక్ ఇన్ దట్. ఎందుకంటే సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత తను ఈ కంటెంట్ని ఎలా హ్యాండిల్ చేశారు, ఆ హ్యాండిల్ చేసిన కంటెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏమి తిరుగులేదు. ఎందుకంటే తను చాలా కష్టపడి చేసే మనస్తత్వం, క్యారెక్టర్ని చాలా ప్రేమించి, కథని ప్రేమించి, డైరెక్టర్ని ప్రేమించి చేసే, అంటే ఎప్పుడూ కూడా ఒక మంచి డైరెక్టర్తో చేయాలనే ఆలోచనలో ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు నిమగ్నమై ఉంటారు. అండ్ తానే ఎదురెళ్ళి మరీ చేయడానికి సిద్ధపడే ఒక క్వాలిటీ ఉన్న హీరోగా జూనియర్ ఎన్టీఆర్కి సినిమా పరిశ్రమలో మంచి పేరుంది. కాబట్టి ఆయన చేసిన ఈ క్యారెక్టరు, ఈ కథ, ఈ సినిమా అన్నీ కలిపి ఒక సింక్లో రేపు మనం సినిమా చూసేటప్పుడు నో డౌట్ ప్రశాంత్ నీల్ విల్ డెఫినెట్లీ డెలివర్ ఏ వెరీ స్ట్రాంగ్ ప్రోడక్ట్ అన్న దాని మీద మనకి ఏ రకమైన డౌటు లేదు. ఎందుకంటే చేసే నిర్మాతలు కూడా మామూలు వాళ్ళు గారు. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నన్ గారు, రవి గారు, అండ్ వాళ్ళతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్, అండ్ కొసరాజు రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా చాలా భారీ ఎత్తున అందరూ కలిపి ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టుని డెలివరీ చేయాలనే ఆ కాన్సెప్ట్తో అందరూ ఏకమై సినిమా చేస్తున్నారు. కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్లో కానీ, లేకపోతే ఇందులోని రూపాయి ఖర్చుకు వెనుకాడకుండా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి తీయగలిగే కెపాసిటీ ఉన్న నిర్మాతలు. అండ్ నందమూరి కళ్యాణ్ రామ్ గారి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు, ఆయన మంచి అభిరుచి ఉన్న నిర్మాత, నటుడు కథానాయకుడే కాకుండా మంచి అభిరుచి గల నిర్మాత. కొత్త డైరెక్టర్లను కూడా బాగా ఎంకరేజ్ చేసి అతను ఒక్కడే సినిమా దగ్గర నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళు ఇంతమంది కలయికలో వచ్చే ఈ సినిమా 100% బాగుంటుంది. అభిమానుల్ని బాగా ఆకట్టుకుని, అభిమానులు రేపు కాలు రెత్తుకుని తిరిగేలాగా జూనియర్ ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంటుంది. ఆ యాక్షన్, రగ్డ్, ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్లో అవన్నీ కనిపిస్తాయి. కాబట్టి రేపు అంటే నెక్స్ట్ ఇయర్ అనుకోండి సినిమా రిలీజు, బట్ చాలా ఎర్లీగానే వదిలేరు గ్లిమ్స్. ఎందుకంటే దాని బడ్జ్ కోసం మంచి బడ్జెట్ వచ్చింది. దీని మీద అందరూ ఇంప్రెస్ అయ్యారు. ఎక్కడో ఒకటో రెండో ఆ కైండ్ ఆఫ్ నెగిటివ్ కామెంట్స్, కేజీఎఫ్ లాగుంది లేకపోతే సలార్ లాగుంది అని, అసలు దట్స్ నాట్ ఎ కామెంట్ రియల్లీ టు మేక్. ఎందుకంటే ఆ స్కూల్ని తనకి తానే క్రియేట్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్ గారు డైరెక్టర్గా. కాబట్టి అది సక్సెస్ఫుల్ ఫార్ములాగా కూడా ఇప్పటి వరకు నిరూపణ జరిగింది. కాబట్టి ఆయన దాని మీదే, అండ్ ఆ కథ కూడా అలాంటిదే, మళ్ళీ అది నో మ్యాన్స్ ల్యాండ్ ఎక్కడో అలాంటి దానిలో ఒక కథని నిర్మించుకుని దాన్ని చిత్రీకరణ, దాని తాలూకా వ్యవహారం అంతా నడిపించాడు ప్రశాంత్ నీల్ గారు. కాబట్టి ప్రశాంత్ నీల్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషను 100% సక్సెస్ అవుతుందని అందరూ నమ్ముతున్నారు. సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. అండ్ నిజంగానే సక్సెస్ అవ్వాలి. అంత భారీ ఎత్తు సినిమా పరిశ్రమ శ్రేయస్సు
అండ్ హీరోల వాళ్ళంత కష్టపడి అంత త్యాగం, అంటే త్యాగం చేయడమే ఒక రకంగా. ఎందుకంటే ఎంత డైట్ కంట్రోల్ చేయాలి, ఎంత బాడీ కంట్రోల్ చేసుకోవాలి, ఎంత తదేక దీక్షతో సినిమా చేయాలి. కాబట్టి సినిమా 100% హిట్ అవ్వాలని అందరూ కోరుకునేదే సినిమా పరిశ్రమ శ్రేయస్సు దృష్ట్యా. కాబట్టి ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుని చాలా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఇప్పుడు మనకి ఇవాళ రిలీజ్ అయిన గ్లిమ్స్ మనకి ఒక నమ్మకాన్ని కలిగించిందని చెప్పడానికి మాత్రం నేను చాలా ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.